Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఇప్పటివరకు మన ఛానల్లో చాలా కాలేజ్ గురించి మీకు వీడియోస్ చేసి ఒక అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయినప్పుడు ఆ కాలేజ్ వివరాలను ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మనకి ఢిల్లీలో ఉన్నటువంటి జీడీ గోయంకా యూనివర్సిటీ అన్నమాట. ఎందుకంటే యూనివర్సిటీ గురించి చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ మెసేజ్ పెడుతున్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి కాలేజ్ గురించి చెప్తా ఉన్నారు కాబట్టి సో మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారు అడిగారు కాబట్టి నేను ఈ కాలేజీలో ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి అక్కడి నుంచి డేటా తెప్పించుకొని సో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అదేవిధంగా ఈ కాలేజీ విజిట్ని వెళ్ళవలసి ఉంది. సో సంక్రాంతికి కొంచెం బిజీగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను అనమాట. ఈ కాలేజీ విజిట్ కూడా చేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను అనమాట. సో ఎందుకు ముఖ్యంగా ఈ కాలేజీ గురించి మాట్లాడుతున్నా అంటే ఇక్కడ అందిస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా అదర్ కోర్ బ్రాంచ్ యొక్క ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీతోని టైఅప్ చేసుకున్నటువంటి కాలేజ్ అనమాట. సో జీడీ గోయంకా మొత్తం స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు మనకి ఢిల్లీలో చాలా ఫేమస్ అనమాట. అందుకని సో మన స్టూడెంట్స్ పేరెంట్స్ అడిగారు కాబట్టి వారి కోసం ఇక్కడ ఉన్నటువంటి అంటే నార్మల్గా అదర్ యూట్యూబ్ ఛానల్స్లో చెప్పే కాకుండా అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో డీన్ కూడా మన తెలుగు వారే. సో వారి నుంచి ఇన్ఫర్మేషన్ కొంత తీసుకొని మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి నేను కాలేజ్ విజిట్ చేసిన తర్వాత కూడా మీకు చెప్తాను కాబట్టి ఒకవేళ మీ లిస్ట్లో ఈ కాలేజ్ ఉన్నట్లయితే సో మొత్తం నేను చెప్పిన పాయింట్స్ అంతా నోట్ చేసుకొని సో ఈ కాలేజ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా అకాడమిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు ముందుగా నేను చెప్పినట్టుగా ఇక్కడ ఐబిఎం అండ్ ఎన్విడియా కొలాబరేషన్స్తోని ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనమాట. అంటే ఈ రోజుల్లో మీకు ప్లేస్మెంట్ రావాలంటే ఖచ్చితంగా ఇంటర్న్షిప్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ బీటెక్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్కి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది సెకండ్ ఇయర్ నుంచే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇండస్ట్రీ ఎక్స్పోర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇది 3వ యూనివర్సిటీ. అంటే ఎన్విడియా అనేది చిప్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకున్నటువంటి యూనివర్సిటీ 3rd యూనివర్సిటీ అనమాట. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్తో ఈ ఎన్విడియా కొలాబరేషన్తో ఇక్కడ కోర్స్ అనేది రన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ డీన్గా డాక్టర్ తమ్మిరెడ్డి గారు, సో మన తెలుగు వారే, సో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో వారు అక్కడ డీన్గా వర్క్ చేస్తున్నారు. వారితో పాటు ఒక 5 పర్సన్స్ మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అండ్ ఈ కాలేజీలో ఏంటంటే లోకల్ స్టూడెంట్స్ని 20% మాత్రమే తీసుకుంటారు. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు అన్నమాట. అంటే లోకల్ స్టూడెంట్స్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్లయితే సో మన ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండదు కాబట్టి వీళ్ళు ఆ కాన్సెప్ట్ మీద వెళ్తున్నారు అనమాట. డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నాన్ లోకల్ స్టూడెంట్స్ 80%, లోకల్ స్టూడెంట్స్ 20% అనమాట. ఇది అకాడమిక్స్. సో ఇంకా ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడినట్లయితే 1 out of 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా హ్యావింగ్ యావరేజ్ అబౌవ్ 9 lakhs per annum అనమాట. సో ఇది వాళ్ళు ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేస్మెంట్స్ అనేది ఎందుకు బెటర్గా ఉంటుందంటే ఇంటేక్ అనేది అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ లాగా ఎక్కువ ఇంటేక్ మేము తీసుకోము సార్ అని చెప్పేసి వారు చెప్పడమే జరిగింది. ఇంటర్న్షిప్స్ అదేవిధంగా స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ టైఅప్స్ అనేది ఉండటం వల్ల కూడా స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు అవన్నీ కనుక యూటిలైజ్ చేసుకున్నట్లయితే సో మంచి ప్లేస్మెంట్ అనేది వాళ్ళు ట్రాక్ చేయొచ్చు అనమాట. ఏదైతే మీకు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ గెట్టింగ్ ప్లేస్డ్ ఇన్ ది కొలాబరేటివ్ కంపెనీస్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఏదైతే వీళ్ళు కంపెనీస్తోని కొలాబరేట్ అయ్యి డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా సో ఏదైతే స్కిల్స్ అనేది నేర్చుకుంటున్నారో ఆ కంపెనీసే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకుంటున్నాయని చెప్పేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ పరంగా తీసుకున్నట్లయితే టోటల్ కాలేజీలో మొత్తం మీకు 100+ సెక్యూరిటీ గార్డ్స్ అనేది ఉంటారనమాట. మీరు ఒకవేళ మీరు ఇండియాలో జీడీ గోయంకా స్కూల్స్ గురించి తీసుకున్నట్లయితే అక్కడ ఫీచర్స్ గురించి తీసుకున్నా వాటి అన్నిటి గురించి తెలుసుకున్నా కానీ మీకు ఈ కాలేజ్ యొక్క ప్రొఫైల్ ఏంటనే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చదివేటువంటి పిల్లలు కూడా హై ప్రొఫైల్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళ పిల్లలు అనేది ఇక్కడ చదువుతూ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ పరంగా మేము ఢిల్లీ పంపిద్దామా అనేటువంటి భయపడాల్సిన అవసరం అనేది లేదు. వెల్ డిసిప్లైన్డ్ అని చెప్పేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి సెక్యూరిటీ పరంగా అక్కడ పంపిద్దాం అనుకున్న పేరెంట్స్ ఈ విషయంలో అయితే మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట నాకు, సార్ మరి మేము ఇక్కడ 2 years చదువుకొని మళ్ళీ అక్కడికి వెళ్తామని చెప్పేసి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అడుగుతున్నారు అనమాట. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ 3 years చదివి ఒక 1 year అనేది మీరు ఫారెన్లో చదువుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. మొత్తం మనకి 42 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. మీకు ఏ యూనివర్సిటీస్ నచ్చితే ఆ యూనివర్సిటీకి మీరు వెళ్ళి చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
15% ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా మనకు వస్తారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు తీసుకున్నట్లయితే ఏ కంట్రీ నుంచి పడితే ఆ కంట్రీ నుంచి వీళ్ళ పిల్లల్ని తీసుకోరు. కొద్ది గొప్ప డీసెంట్ కంట్రీస్ అయినటువంటి మలేషియా కానీ, లేకపోతే యూరోపియన్ యూనియన్ కానీ, తైవాన్, జపాన్ అటువంటి కంట్రీస్ నుంచి మాత్రం అడ్మిషన్ ఇస్తారు తప్ప నైజీరియా, సూడాన్, సోమాలియా లాంటి కొన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో అక్కడ నుంచి మాత్రము వీళ్ళు స్టూడెంట్స్ని అయితే తీసుకోరు. ఆ స్టూడెంట్స్కి అడ్మిషన్ అయితే వీళ్ళు ఇవ్వరు అనమాట. టోటల్గా ఇది 60 ఏకర్స్లో క్యాంపస్ ఉంటుంది గుర్గాంలో అనమాట. చుట్టూ కూడా మొత్తం మనకి ఐటీ సెక్టారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ మనకి చిప్ లెవెల్ అయితే మన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఈ చుట్టూ ఉంటాయి అన్నమాట క్యాంపస్ చుట్టూ అనేది. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా అటువంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు కూడా సో వారికి రేపు అటువంటి ఇండస్ట్రీస్లో వెళ్ళడానికి ఒక డ్రీమ్ లాగా పనికొస్తుంది కాబట్టి ఏరియా పరంగా కూడా ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది? సో సిఎస్సికి తీసుకున్నట్లయితే మీరు 2,50,000 ఉంటుందన్నమాట. సో ఇయర్లీ. స్పెషలైజేషన్స్ తీసుకున్నట్లయితే 2,85,000 ఉంటుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే మీకు కొంచెం 30 మెంబర్స్నే తీసుకుంటారు. ఇక్కడ పైలట్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తారనమాట. సో ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 2,95,000 అనేది ఇయర్గా ఉంటుంది. సో ఈసీఈ విత్ స్పెషలైజేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడికైతే మీకు 2 lakhs ఇయర్లీ ఉంటుంది. ఓకేనా. ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ కూడా మీకు 2 lakhs ఉంటుంది. హాస్టల్ అయితే మీకు ఇక్కడ మీరు తీసుకునేటువంటి ఫెసిలిటీని బట్టి అనమాట. అంటే 1 షేరింగా, 2 షేరింగా, 4, 6 అండ్ 8 షేరింగ్ అనమాట. అంటే షేరింగ్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ హాస్టల్ యొక్క కాస్ట్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇవి అంటే ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కాకుండా కొంచెం ఫీ అయితే సెక్యూరిటీ డిపాజిట్ కావచ్చు అండ్ ఐబిఎం అండ్ అదర్ కొలాబరేషన్ ఫీజు ఉన్నాయి కదా, అవి ఎక్స్ట్రాగా మీరు కొంత పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు ట్యూషన్ ఫీజు అండ్ హాస్టల్ ఫీజు ఆధారంగా చెప్పవచ్చు. ఇంకా స్పోర్ట్స్ అనమాట. అంటే చాలా కాలేజ్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉండవు. బట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి వారు మనకి చెప్పడమే జరిగింది. అదే క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ కూడా, బాస్కెట్బాల్ స్పెషల్గా బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అండ్ సపరేట్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. అండ్ షూటింగ్ రేంజ్ అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా, అంటే స్పోర్ట్స్ కూడా చాలా ప్రియారిటీ ఇస్తున్నటువంటి కాలేజ్. ఎందుకంటే కొంత స్టూడెంట్స్ కొంచెం రిలాక్స్ ఉండాలి కాబట్టి ఎంటైర్ కాలేజ్ అనమాట. మీకు బస్సెస్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏసీతోనే ఉంటాయి అన్నమాట. సో అంటే టోటల్లీ ఎయిర్ కండిషన్ అనమాట ఇది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఈ వీడియో కూడా చూసి ఉండొచ్చు అనమాట. సో ఇది మనకి టోటల్గా జీడీ గోయంకా గురించి నాకున్న ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ మీకు ఎంబీఏ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఈ ఎంబీఏ గురించి కూడా మళ్ళీ మీకు స్పెషల్ వీడియో చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ ఒకసారి ఆ లింక్ను ఓపెన్ చేసి మీకు ఒకవేళ ఈ కాలేజ్ ప్రొఫైలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీకు నచ్చినట్లయితే అప్లై చేసుకోండి. సో నాకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మంత్లో వెళ్ళినప్పుడు ఇంకా పూర్తి డీటెయిల్స్తో మళ్ళీ ఈ వీడియో చేస్తాను అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.